హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను స్పెషల్గా పిజ్జా అయితే ప్రిపేర్ చేయడానికి ట్రై చేశానండి. బట్ నా దగ్గర అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ లేవు. సో అదైతే చపాతీ రోల్ అయింది అనమాట. పిజ్జా కమ్ చపాతీ రోల్ అనమాట. చాలా టేస్టీగా ఉంది, టేస్ట్ మాత్రం. బట్ నాకైతే పర్ఫెక్ట్గా అయితే రాలేదు. జస్ట్ ఏదో ఒక చిన్న మిస్టేక్ అయితే అయిందండి. అవి ఫ్లఫీగా రాలేదు. అండ్ ఆ తర్వాత వచ్చేసి నేను మొత్తం మంచిగా చేశాను. అండ్ అలానే ఫస్ట్ టైం కదా, సో అదొకటి మిస్టేక్ అయిపోయిందనమాట. సో మాకు అన్నయ్య వచ్చేసరికి నేను అది ప్రిపేర్ చేసి అయితే జస్ట్ మనకి చపాతీ రోల్ ఎలా ఉంటుందో అలా రోల్ లాగా చేసి అయితే ఇచ్చాను. చాలా టేస్టీగా ఉంది, బాగుంది. అండ్ అట్లా స్నాక్స్ అయితే తిన్న తర్వాత ఇలా అయితే బయటకు వచ్చామన్నమాట. మేము జస్ట్ మా పక్కనే ఉంటుంది, సో అక్కడికైతే వెళ్ళాము. మా రూమ్ పక్కనే ప్రశాంతంగా మా కన్నయ్య అయితే ఇట్లా ఆడుకుంటూ ఉన్నాడు. స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి స్నాక్స్ తినేసిన తర్వాత హోంవర్క్ కంప్లీట్ చేసేసాడు. హోంవర్క్ కంప్లీట్ అయిన తర్వాత అయితే మేము ఇలా బయటికి తీసుకొచ్చాము. డైలీ అయితే తీసుకురామండి, ఎప్పుడో ఫ్రీగా ఉన్నప్పుడు అట్లా తీసుకొస్తూ ఉంటాము. ఇద్దరు కిడ్స్ అండ్ తన ఆఫీస్ కదా, సో ముగ్గురిని మేనేజ్ చేసుకునేటట్లయితే మేము బయటకు వస్తామన్నమాట. చాలా రేర్ అనమాట బయటికి రావడము. లేదు అనుకుంటే మా కన్నయ్యకి వర్క్ అయిపోయింది అనుకుంటే తను వాళ్ళ డాడీ అయితే వస్తూ ఉంటారు. ఇలా బయటికి రావడం వల్ల తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. స్కూల్లో అయితే ఉన్నాయి, ప్లే గ్రౌండ్ ఉంది, కానీ అక్కడైతే ఆడుకొని ఇవ్వట్లే. ఎందుకంటే తిని వెళ్తుంటే ఇంకందరూ వచ్చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ వాళ్ళేమో వాళ్ళ హౌసెస్ కొంచెం దూరంగా ఉండడం వల్ల వాళ్ళైతే ఎర్లీగా వెళ్ళిపోవాలి. మాకు స్కూల్ పక్కనే కాబట్టి కొంచెం మేడమ్స్ కూడా అంటున్నారు అక్కడ వెళ్ళడము ఆడుకోవడం అనేది చేస్తే రిమైనింగ్ వాళ్ళు కూడా వస్తారు మేడం అని చెప్పేసి అన్నారు. అందుకని ఇక్కడికైతే తీసుకొచ్చేసాం మేము. సో ఇక్కడ వచ్చేసి మా కన్నయ్య మంచిగా అయితే కార్లో డ్రైవ్ చేస్తున్నట్టు ఫోజ్ ఇస్తూ ఉన్నాడనమాట. అంతకుముందు కన్నా ఇప్పుడు తను కొంచెం ధైర్యంగా ఉంటున్నాడు, ఏదైనా ఎక్కుతాను అని చెప్పేసి. ఎట్లా జైంట్ వీల్స్ కానీ ప్రతి ఒక్కటి తన పార్టిసిపేషన్ అనేది కొంచెం ధైర్యం వచ్చేసింది తనకి. అండ్ అలానే తను ఓన్గా ఏదైనా చేయగలుగుతున్నాడు. అంతకుముందు వేరు, ఇప్పుడు వేరు, కొంచెం పెద్ద అయ్యాడు కదా, సో అందుకని. అండ్ అలానే తను కూడా గైడెన్స్ ఇచ్చేవాడు అయిపోయాడు అనమాట. వాళ్ళ చెల్లికి అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి. తను హోంవర్క్ చేస్తూ ఉంటే వాళ్ళ చెల్లి డిస్టర్బ్ చేయడము, అలా చేయకూడదు ఇలా చేయకూడదని. అలానే మీకు ఈ వీడియో నచ్చిద్ది అనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ కిడ్స్ వీడియోస్ అయితే నేను ఆల్మోస్ట్ పెడదాం అనుకుంటున్నాను, కానీ నాకు టైం అయితే సేవ్ అవ్వట్లేదండి. అండ్ అలానే డైలీ వ్లాగ్స్ కానీ ఇట్లా ఏమైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ నేను పెట్టినప్పుడు అయితే ఇంకేముందు చేసేస్తానని చెప్పేసి అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతుంది. బట్ ఆ తర్వాత అయితే నాకు వర్క్ ఉండడం వల్ల నాకు అడ్జస్ట్ అవ్వట్లేదు. జస్ట్ వీడియో ఎడిట్ చేయడానికి కూడా నాకు టైం సేవ్ అవ్వట్లేదు. అండ్ ఎవరొకరు ఫస్ట్ ఆమె హనీ బొజ్జుంటేనేమో కన్నయ్యలు ఇవ్వడము, లేదంటే అల్లరి చేయడము, అట్లా టైంపాస్ అయిపోతూ ఉంటుంది. అండ్ నేను ఒక్కదానే ఉంటున్నాను కదా, సో అందువల్ల మరి ఏమో. అండ్ అలానే మార్నింగ్ టైం 9 o'clock అయితే డ్రాప్ చేసి వస్తారు తను. అండ్ ఈవినింగ్ 3 o'clock అట్లా నేనైతే వెళ్ళి తన్ని పికప్ చేసుకోవాలి స్కూల్ దగ్గరకు వెళ్ళి. సో బేబీని తీసుకుని అండ్ తన్ని తీసుకురావడం అంటే కష్టం కదా, సో చాలా కష్టంగా అనిపిస్తుంది. సో వీడియోస్ కూడా నేను ఏమీ తీయలేకపోతున్నాను. అండ్ అట్లీస్ట్ ఏదైనా చిన్న క్లిప్ తీసినా దానికి ఎడిట్ చేయడానికి మళ్ళీ డేస్ అనేది పడుతూ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి అక్కడే పక్కన ఉందండి, చక్కగా మంచిగా ఆడుకుంటున్నారు కిడ్స్ అందరు. ఈవినింగ్ టైం ఇలా వస్తూ ఉంటారు. నేను లాస్ట్ టైం పార్క్ వీడియో పెట్టాను కదా, పార్క్ ఇంకా కొంచెం దూరం వెళ్ళాలన్నమాట. పార్కే మాకు దగ్గరగా ఉంటుంది. బట్ ఆ పార్క్లో ఈవినింగ్ టైం అయితే ఆడిస్తూ ఉండేవాళ్ళమే. కొంచెం మీ కన్నయ్యకి గడ్డంకి దెబ్బ తగిలింది కదా, అప్పటి నుంచి అయితే మేము పార్క్ అయితే తీసుకెళ్ళట్లేదు. ఏడుస్తూ ఉన్నాడు, అయినా తీసుకువెళ్ళట్లేదు. అక్కడ కొంచెం అప్ అండ్ డౌన్స్ కానీ అవి ఎక్కడము దిగడము ఉయ్యాల అవన్నీ ఉన్నాయి కదా, సో అందుకని భయం వేస్తుంది. ఇసుక ఉంది, ఇసుకలో ఆడతాడని చెప్పేసి. సో అందుకని ఇట్లా వెహికల్స్ ఇట్లాంటివి ఉన్నాయి కదా చిన్న చిన్నగా, శాండ్ ఏమైనా తగిలితే మళ్ళీ అవి ఇట్లా గోకేస్తూ ఉంటున్నాడండి, బ్లడ్ వస్తుందని భయం వేస్తుంది. పైకైతే కవర్ అయిపోయింది కానీ లోపలైతే కొంచెం పచ్చిగా అనిపిస్తుంది, పెయిన్ వస్తుంది అంటున్నాడు. అందుకని తన హెల్త్ కోసమే కదా అని చెప్పేసి ఏడ్చిన మేమైతే లైట్ తీసుకుంటున్నాము. సో ఇలా అయితే కిడ్స్ అందరూ ఈవినింగ్ టైంలో ఇలా వచ్చేసి ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉంటుందండి బ్యాక్ సైడ్, ఆ చెరువు చుట్టూ ఉంటూ ఉంటాయి, ప్లే ఏరియా మొత్తం ఉంటుంది. మెయిన్ రోడ్ పక్కన ప్లే ఏరియా ఉంటూ ఉంటుంది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి కొంచెం ఎర్లీగా వెళ్ళాము, లేదంటే ఇంకా క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది. కిడ్స్ అందరూ మంచిగా ఇట్లా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా పేరెంట్స్కి కూడా అంత భయమేమి ఉండదండి, పక్కనే డ్రిల్స్ అవన్నీ ఉంటాయి కదా, సో మంచిగా ఎయిర్ వస్తూ ఉంటుంది. అండ్ పచ్చని చెట్ల దగ్గర హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఈవినింగ్ టైము.
పేరెంట్స్ అందరూ కూడా చిల్ అవుతూ ఉంటారు ప్రశాంతంగా. ఇవే కాకుండా ఇక్కడ మనకి జాతరలో పెడతారు కదా, సేమ్ అలానే మనకి టాయ్స్ కానీ అన్నీ పర్చేస్ చేస్తూ ఉంటారనమాట. మాకన్నీ కూడా తీసుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒకటి టాయ్ అనేది కొనాలి అని చెప్పేసి విసిగిస్తూ ఉంటాడండి. బట్ మేమైతే తీసుకోము. ఇంట్లో ఉన్నా కానీ బయటవి చూడగానే అవి కావాలి అని చెప్పేసి ఏదో ఒకటి కొనాలి అనే ఇంటెన్షన్లో ఉంటూ ఉంటాడు. కొంచెం స్లోగా తను ఇట్లా మేనేజ్ చేయడానికైతే మేము ట్రై చేస్తున్నాము. అండ్ అలానే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు ఈ వీడియో అంతేను. మార్నింగ్ అయితే ఏమీ వీడియో తీయలేదు. బాయ్ ఫ్రెండ్స్.